ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ప్రతిఘటన చిత్రంలో స్త్రీని ఆట వస్తువుగా చూసే లోకానికి కనువిప్పు కలిగించే సందర్భంలో వచ్చే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటకు చక్రవర్తి బాణీలు అందించారు. ఆ గీతానికి స్వరకల్పన చేసే సమయంలో తన కళ్లు చెమ్మగిల్లాయని, ఇలాంటి సందర్భాలు అరుదుగా లభించే వరాలని ఆయన చెప్పేవారు. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పుడుతూనే పాలకేర్చి పుట్టి జంపాలకేర్చి తిరిగి పెద్ద కాగానే ముద్దు మురి పాలకేర్చి తన వంట దోచుకున్న తనయులు మీరు మదసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే నీ అమ్మల సన్నితో నీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం. సినీ సంగీతం శ్రోతల మదిని గిలిగింతలు పెట్టేలా ఉండాలని చక్రవర్తి అభిప్రాయం. అందుకే ఆయన రూపొందించిన బాణీలన్నీ హుషారెక్కించేవిగా, ఊపు తెప్పించేవిగా ఉండేవి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇచ్చి ఆయన కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేవి. బంగారంగాను ఆ ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా ఉరిపాల మీగడంత తోడి పెడతావా నా ఒళ్ళు సింగారంగాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు కచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు కచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను అందరూ నన్ను పాడమంటారు పచ్చిగా ఆడమంటారు నచ్చారంటే జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు పిగిడి పిగిడిగా పైపడతారు దుమ్ము కాస్త దులిపేస్తారు కోటిరోళ్ళు యమగోడుగాళ్ళు కోటిరోళ్ళు యమగోడుగాళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను చిత్తూరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘనత చక్రవర్తిది. కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు చక్రవర్తి. నేటి భారతం, శ్రావణ మేఘాలు చిత్రాలకు ఆయనను నంది పురస్కారాలు వరించాయి. నా ఒక కవిత చెప్తున్న వింటువా? వద్దంటే మానేస్తారా చెప్పండి. అందానికి అర్థం నిన్ను చూశాక తెలిసిందే. అది అందరికి చెప్పాలంటే భాషే కరువైంది. ఎప్పటికి நல்லா இருக்கு. ஐயா இந்தோ இன்னும் சொல்ல போறேன். ரெடி ஆயிரு. நான் பார்த்தாச்சு திகந்தால அவతల నిన్ను நீ காதலிச்சு தீரால எப்படிக்கை நான் நன்னோ ரொம்ப நல்லா இருக்குல்ல. ரொம்ப நல்லா இருக்கு.
అవును మాస్టర్జీ దిగంతాలన్నారు దాని అర్థం ఏంటి ఇంత మాత్రం అర్థమల్ల అడగకూడదు ఏందో నా సొప్పిని నల్లదిగా ఉండాదా లేదా అని చూడవాలా అంతే. అబ్బో మీ కవిత్వం కూడా వచ్చే రే హలో గారు అప్పుడు వచ్చారండి అర్జెంట్ పని ఉండి వచ్చేసాను. మరి మా అమ్మాయిది మీ అమ్మాయి కాన్వెంట్కి వెళ్ళింది. కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి. ఈయనెవరు ఈయనకి మామయ్యని దూరం బాగా దూరం చుట్టం. దూరం ఏంటి బాగా దగ్గర అయితేను మా అమ్మగారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావమరిది తోడలుడివి. నువ్వెలా దగ్గర అవుతావయ్యా? మాట్లాడుకుని ఊనం అంత దూరం. మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబ్బే మామయ్య నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ డివర్స్ అయింది. నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదే ఈయన అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారులేమ్మా. అది బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చి ఉంటాం వెళ్ళి స్నానం చేసిరా పదమ్మా. అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో ఉంది. తీసుకోండి తీసుకోండి ఉరకండి. మా అమ్మాయిది ఓ సంపెత్తన్నారు. మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచాం. అమ్మాయి హోటల్లో ఉంది. మరి అమ్మాయి ఎవరు? మీ అమ్మాయికి సవతి. తెలుగు సినిమాకు ఎన్నో హిట్ గీతాలను అందించిన చక్రవర్తి ఆణిముత్య లాంటి సంగీత దర్శకులను అందించారు. ఈ తరం ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, కోటి, వందేమాత్రం శ్రీనివాస్, మాధవపెద్ది సురేష్, రాజ్, వాసురావు చక్రవర్తి వద్ద స్వర శిష్యరికం చేసిన వారే. 2002 ఫిబ్రవరి 3న తిరిగిరాని లోకాలకు తరలిపోయిన ఆ సంగీత చక్రవర్తి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవే. వాగులోన కడవ ముంచబోతంటే మల్లెపూల మారానికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా ఒళ్ళమ్మి దిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే మొగలు కూడా గొప్పలు కొంది కన్నీదా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాటలతో పాటు చాపాటు చేసి సంగీతమను మంచి సాంబారు పోసి రసాలతో నిషాలతో విందులు చేస్తానే చిందులు వేస్తానే రాజువయ్యా మహారాజువయ్యా